హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు మనం పల్లీల చట్నీ తయారు చేసుకుందాం. ఈ పల్లీ చట్నీ మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ. ఇప్పుడు ఈ పల్లీలతో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే అండి, ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ బాండీలో నేను ఒక 200 గ్రామ్స్ పల్లీలు తీసుకొని వేసుకుంటాను. ఒకసారి వేయించుకుందాం. ఇలాగా సిమ్లో పెట్టే వేయించుకోండి పల్లీని. ఈ పల్లీలు ఒక 70% వరకు వేయించుకున్న తర్వాత మనం ఇందులోనే కొబ్బరి చెక్క కూడా యాడ్ చేద్దామండి. నేను ఒక అరచెక్క కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను, అవి కూడా ఇందులోనే వేయించుకుందాం. కొబ్బరి ముక్క వేయడం వలన ఇంకా పల్లీ చట్నీకి రుచి పెరుగుతుందండి. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం ధనియాలు కూడా యాడ్ చేద్దామండి. ఈ ధనియాలు వేయడం వలన ఇంకా ఈ చట్నీ రుచి పెరుగుతుంది. ఒకసారి ఈ 3 బాగా వేగినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, వేగినాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోని యాడ్ చేద్దాం. ఓకే అండి, ఇందులోనే నేను చిన్న అల్లం వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎక్కువ అల్లం వేయకండి. అలాగే ఒక 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. అలాగే చిన్నదంటే చిన్నది చింతపండు యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేసుకుందాం, సరిపడా సాల్ట్. కావాలంటే మనం ఆడినాక మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం సాల్ట్ని. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, మిక్సీ పట్టుకున్నాం కదా, చూసారు కదా. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ఇందులోనే తాలింపు వేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇందులో వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు పోపు కోసం నేను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఆవాలు అన్నీ వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఓకే అండి, ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఓకే అండి, పోపు వేగింది కదా, దీన్ని మనం పచ్చడిలో యాడ్ చేద్దాం. ఓకే అండి, పోపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కొంచెం వాటర్ వేసి మనం అడ్జస్ట్ చేద్దాం. మనం చూసుకోండి, నేను మిక్సీ జార్లోని మిగిలిన పచ్చడిలో కొంచెం వాటర్ వేసుకొని ఈ మిక్సీ జార్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇందులో వేసుకొని నేను కలుపుకుంటాను. మీకు కావాల్సినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.